శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 3:56 వరకు తదుపరి అష్టమి. పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున 4:57 వరకు తదుపరి ఉత్తర. వజ్రయోగం సాయంత్రం 6:36 వరకు తదుపరి సిద్ధియోగం. గరజీకరణం ఉదయం 8:04 వరకు తదుపరి విష్టికరణం. వర్జ్యం ఉదయం 11:23 నుండి 1:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:54 నుండి 11:01 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. చేయదగిన దేవతారాధన గురించి చూసినట్లయితే ఈనాడు సప్తమి తిథి గురువారం. ఈ రెండింటి కలయిక చాలా విశేషం. సప్తమి తిథికి అధిపతి గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడు. ఈ సప్తమి తిథి నాడు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, సూర్యగ్రహ ఆరాధన, సూర్యుడికి ఎర్రని పుష్పాలతో అర్చన చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడుతుంది. అలాగే ఈ సప్తమి తిథి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చాలా విశేషమని చెప్పబడుతుంది. ముఖ్యంగా సరస్వతి ఆరాధన, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి తెల్లని పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి అమ్మవారి స్తోత్రపారాయణ చేసిన తర్వాత తేనెను అమ్మవారికి నివేదించి అది ప్రసాదంగా విద్యార్థులకు కనుక ఇచ్చినట్లయితే బుద్ధి వికసనం కలుగుతుంది, చక్కటి జ్ఞానవంతులు అవుతారు అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక ఈనాటి నక్షత్రమైనటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రాన్ని చూచినట్లయితే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి అధిష్టానం కూడా సరస్వతీదేవి కనుక శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషం ఉన్నవాళ్ళు, జాతకంలో శుక్రుడి యొక్క దోషం, అలాగే వర్తమానంలో శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు, శుక్ర అంతర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు, గోచారరీత్యా శుక్రుడు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, సరస్వతి ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడ్డది. ఇక వారాధిపతి అయినటువంటి బృహస్పతికి అధిష్టానమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం, దక్షిణామూర్తి దర్శనం చేయటం చాలా విశేషమని శాస్త్రంలో చెప్పబడుతుంది. అయితే దక్షిణామూర్తి అనగానే మనకి బృహస్పతికి సంబంధించినటువంటి దైవం అని భావన చేస్తాం. కానీ శాస్త్రాన్ని కనుక విచారించినట్లయితే ఎవరైతే ఏలినాడి శని బాధలో ఉన్నవాళ్ళు ఉన్నారో, అర్ధాష్టమ అష్టమ శనికి సంబంధించినటువంటి దోషం ఉన్నవాళ్ళు కూడా దక్షిణామూర్తి దర్శన మాత్రమున ఆ శని బాధ నివృత్తి అవుతుంది అని మనకి స్కాంద పురాణాది గ్రంథాల్లో విశేషంగా చెప్పబడ్డది. అటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యకృప, విద్యా అధిష్టాత్రి అయినటువంటి సరస్వతి కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని, సమస్త శుభాలు అందరికీ చేకూరాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూల ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి సప్తమి గురువారం, నక్షత్రం పూర్వఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో రవి గురు బుధులు, మిథునంలో శుక్రుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి లో అనారోగ్యం బయటపడే అవకాశం ఉంది. ఔషధ సేవని కానీ క్రమం తప్పక సేవిస్తూ ఉన్నట్లయితే పెద్దగా అది పరిణమించకపోవచ్చు. ఇంట బయట చిన్న చిన్నమైనటువంటి పేచీలు ఏర్పడవచ్చు.
సరైనటువంటి కాలంలో సరైనటువంటి తీరు నిర్ణయాన్ని చేసుకోగలిగినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. పై అధికారులతో తాత్కాలికంగా విరోధభావం ఏర్పడవచ్చు. అయినప్పటికీ వెంటనే సమసిపోయే ధోరణి గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. అయినా శారీరకమైనటువంటి ఆరోగ్యం సహకరించడం లేదని తెలియచేసినట్లయితే పై అధికారులు అంగీకరించే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకి బదిలీలని వీరే కోరుకోకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. గురువారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైనటువంటి తప్పుని చేయకూడదనేటువంటి ఆలోచనతో ఉంటారు. అసత్యాన్ని మోసాన్ని చేయకుండా ఉండి తీరాలనేటువంటి గట్టి నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో ఐకమత్య భంగం కలగకుండా ఉండేలా ఎవరికి వారు జాగ్రత్త పడతారు. ఎవరైనా చిన్న మాట అభిమానంతో అన్నట్లయితే తట్టుకుని పోతారు తప్ప దాని గురించినటువంటి ప్రతివాదాన్ని చేయరు. ఏ విధమైనటువంటి అభియోగాలు న్యాయస్థానాల్లో ఏమాత్రమూ లేనటువంటి కారణంగా కుటుంబం అంతా సుఖ శాంతులతో ఉండగలుగుతుంది. ఆ మధ్య ఎప్పుడో కొత్తగా తీసుకున్నటువంటి గృహానికి సంబంధించిన నవీకరణ పనుల్ని ఆర్థికమైనటువంటి పెద్ద ఎదుగుదల లేనటువంటి కారణంగా ఆపుతారు. అది చాలా మంచిది కూడా. గృహానికి సంబంధించినటువంటి వస్తు ఉపకరణాలని అలాగే నవ వస్త్ర ఆభరణాలని ప్రస్తుతానికి ఆపుతారు. తరువాత కొంతకాలానికి తీసుకుందామనే నిర్ణయానికి వస్తారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం లలితా ప్రాభట్టారిక. వాయువ్య దిక్కు అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి భయము లేకుండా ఉంటారు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సాహస బుద్ధితో ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం పాటింపబడేందుకు వీలుగా నిదానమైనటువంటి శైలితో మాట్లాడతారు. తల్లిదండ్రుల నుండి రావాల్సినటువంటి ఆస్తి పంపకానికి సంబంధించిన విషయంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోరు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఏది అంటే దానికే కట్టుబడి ఉంటారు కూడా. అభిమానానికి పోతారు. ఆ కారణంగా మాట మాత్రం ఏమాత్రం ఎవరు జారినా తట్టుకోలేకపోతారు. విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సంతానం పట్ల ఎంతైనా సొమ్ముని ఖర్చు పెట్టడానికి వెనకాడరు. వారి ఎదుగుదలని, వారు క్రమశిక్షణతో ఉండడాన్ని, వారు ఎవరితో స్నేహాన్ని చేస్తున్నారో ఆ విషయాన్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి అలాగే దూర ప్రాంతాల్లో పిల్లల్ని చదివించడానికి అంత ఇష్టాన్ని చూపించరు. తమ ఆరోగ్య పరిస్థితితో పాటు కుటుంబంలో ఉండే అందరి ఆరోగ్యాన్ని కూడా క్రమశిక్షణతో సరైనటువంటి సమయానికి పరీక్ష చేయించుకుంటూ కనిపిస్తారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ విషయాన్నైనా తేలికగా తీసుకుంటారు. సంతానానికి పెద్దగా చదువు రాణింపు లేదు అని అన్నప్పటికీ కూడా ఏ విధంగానూ భయపడరు. తమ బాధ్యతని తాము తెలుసుకునేటువంటి స్థితిలో ఉన్నారనే ఆలోచనతో ఉంటారు. అది నిజం కూడా. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం కంటే కూడా విద్య కొనసాగింపే మంచిదనేటువంటి నిర్ణయంతో ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో అతి శ్రద్ధని పాటిస్తారు. కుటుంబం అంతటి చేత పాటింపచేస్తారు కూడా. సకాల నిద్ర భోజనాలు మాత్రం తాత్కాలికంగా కరువయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది ఉద్యోగరీత్యా. పై అధికారులతో ఉద్యోగులైనటువంటి తాము ఏ విధంగానూ చర్చ ఉపచర్చ వాదోపవాదాలు చేయకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఏదైనా అవసరం వచ్చింది అని అనిపించినటువంటి సందర్భంలో మాట్లాడదలిచినటువంటి కఠినమైన మాటని నిదానమైన శైలితోటే వారికి అర్థమయ్యేలా వివరిస్తారు తప్ప విరోధపడే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారికి కలిసొచ్చే దైవం శంకరుడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. సంతానం వేరే ప్రదేశాల్లో కానీ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నా చదువుతూ ఉన్నా వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉంటారు.
తాత్కాలికంగా వీరి ఆరోగ్యం కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధి కానీ, కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ, ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే ఉన్నట్లయితే సరైనటువంటి ఔషధ సేవ చేయనటువంటి కారణంగా పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. చిన్న చిన్న వైద్యులతో కాకుండా పెద్ద వైద్యునికి ఒకసారి చూపించుకోవడం ఎందుకైనా మంచిది. అది సరైనటువంటి ధోరణి కూడా. ఏదైనా సంస్థకి కానీ ఆధిపత్యాన్ని వహిస్తున్నా లేదా సంస్థకి సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శి, సభ్య పదవుల్ని కానీ స్వీకరించినట్లయితే దాంట్లో తాత్కాలికమైనటువంటి వివాదాలు రావచ్చు. బాధ్యులైనటువంటి వారిలో వీరుకోటి ఉండే అవకాశం గోచరించవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధతో ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుక్షణం అడుగు ఆచి తూచి మాత్రమే వేస్తారు. పై అధికారులతో వీలైనంత వరకు మాటలు ఏమాత్రం లేకుండా చూసుకుంటారు. మాట్లాడినట్లయితే చాలా జాగ్రత్తగా నిదానమైనటువంటి శైలితో మాట్లాడతారు. ఉద్యోగ జీవితాన్ని చాలా సక్రమంగా చేసుకోవడమే కాకుండా మంచి పురస్కార లాభాన్ని కూడా పొందగలుగుతారు. విద్య, ఇతరమైనటువంటి నృత్య, గీత కార్యక్రమాల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించగలుగుతారు. అయితే అది ఉద్యోగానికి సంబంధించి ఏమాత్రము ప్రయోజనపడకపోవచ్చు. అనేకమైనటువంటి సదస్సుల్లో తగినటువంటి ప్రవేశాలు లభిస్తాయి. వీరి గురించినటువంటి కళా ప్రావీణ్యం అనేకమైనటువంటి సదస్సుల ద్వారా వ్యాప్తిలోనికి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుక్షణం జాగ్రత్తని పాటిస్తూ కనిపిస్తారు. కుటుంబంలో అనవసరమైనటువంటి అనైకమత్యాన్ని పూర్తిగా తొలగించేసేందుకు గట్టి ప్రయత్నాన్ని చేసి తొలగిస్తారు. ఐకమత్య భావాన్ని పెంపొందిస్తారు. ఇంటికి వచ్చేటటువంటి బంధు మిత్రులతో కుటుంబానికి సంబంధించిన విషయాలను ఏమాత్రము బయటపడేలా చెప్పరు. వారు కల్పించుకున్నప్పటికీ కూడా అది వారికి అనవసరమైనటువంటి విషయాన్ని సూటిగా తెలియచేయగలుగుతారు. ఆ మధ్య వచ్చినటువంటి ధనాన్ని వేరొక చోట పెట్టుబడి పెట్టినటువంటి కారణంగా, దానికి అభద్రత ఉండేటటువంటి కారణంగా దాన్ని తొలగించి మరో చోట పెట్టాలనేటువంటి గట్టి నిర్ణయానికి వస్తారు. దాని గురించే కృషిని చేస్తూ కనిపిస్తారు. తమకున్నటువంటి ఇంటిని నవీకరించాలనేటటువంటి ఆలోచనతో కొన్ని మరమ్మతులను చేస్తారు. అయినా ఆ మీదట ధనం అభావం అయినటువంటి కారణంగా, అంటే తగినంత లేకపోయినటువంటి కారణంగా ఆ పని ఆపివేస్తారు. గురువారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. మాట తోలనాడేతనాన్ని పూర్తిగా కోల్పోతారు. కోపం అనేటటువంటి భావాన్ని తెచ్చుకోరు. తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి సందర్భంలో మాత్రం గట్టి పట్టుదలని చూపిస్తారు. ఏ మాట కూడా సక్రమంగా ఉండేటువంటి తీరుగా ఉండకపోవచ్చు. అంటే ఫలాని రోజున వస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు రాలేకపోవచ్చు. ఫలాని పనిని చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ పని చేయలేకపోవచ్చు. దానికి కారణం అగౌరవపరచాలనేది కాదు, కేవలం ఉద్యోగం, తాను చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ నిర్మాణం కారణంగా వచ్చిన పని ఒత్తిడి కారణంగానే అని గమనించుకోగలగాలి. ముఖ్యంగా కంఠానికి సంబంధించిన, కంటికి సంబంధించిన, అలాగే మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందే తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం మంచిది. ఔషధ సేవ కంటే కూడా దానికి వ్యతిరేకమైనటువంటి విధానంగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవడం చాలా మంచిది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉన్నట్లుగా మాట్లాడతారు. తొందరపాటుతనం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. అభిమానానికి పోయి ఎంతటి మాటనైనా అనేసేటువంటి ధోరణి గోచరిస్తోంది. కుటుంబంలో స్త్రీలు
ఎక్కువ మొత్తాన్ని విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనడానికి, అలాగే నవ వస్త్ర ఆభరణాలని కొనడానికి ఖర్చు పెట్టేస్తారు. ఆ విషయం కారణంగా కుటుంబంలో చిన్న ఘర్షణ ఏర్పడవచ్చు. స్త్రీలు తాము చేసేటువంటి ఉద్యోగ విషయంలో పై అధికారులతో పేచీకి దిగేటటువంటి కారణంగా ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏమాత్రపు రాజీ లేకుండా ఎక్కువ సొమ్ముని ఖర్చు పెడుతూ కనిపిస్తారు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ముఖ్యంగా ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో తాము వాహనాన్ని నడపడం అనే దానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. సకాల నిద్ర భోజనాల్ని చేయకపోయేటి కారణంగా ఆరోగ్య భంగం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాన్ని చేస్తారు. కుటుంబంలో అశాంతి లేకుండా ఉండేలా ఆలోచిస్తారు. సంతానంలో ఒకరు తల్లిదండ్రుల నుండి వచ్చేటటువంటి ఆస్తిని పనిచేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు. కానీ మిగిలినటువంటి ఆ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అప్పచెల్లెలు పూర్తిగా ఆ అభిప్రాయాన్ని ఏమాత్రము అంగీకరించకపోవడంతో కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అనైకమత్యం, అశాంతి తాత్కాలికంగా కలగచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, అనారోగ్యవంతులు అయిన వారిలో తాత్కాలికంగా ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని సమకూర్చుకుని సిద్ధంగా ఉండడం ఎంతైనా మంచిది. అలాగని ధన అవసరం ఏర్పడుతుంది ఆరోగ్యం విషయంలో అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ధనాన్ని సిద్ధం చేసుకుని ఉంచడం మాత్రం అవసరం. చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల భక్తి, శ్రద్ధతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. సకాలంలో ఉద్యోగానికి వెళ్ళడం, సకాలంలో తిరిగి రావడం, ఉద్యోగ స్థలంలో ఉన్నంతసేపు పూర్తిగా అంకిత భావంతో ఉండడం చాలా అవసరమైన యథార్థాన్ని గుర్తించగలగాలి. గురువారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ నిర్ణయాన్నైనా సరే కుటుంబ సభ్యులందరి సమక్షంలోనే చేయాలనేటువంటి గట్టి నిర్ణయానికి వస్తారు. అనవసరమైనటువంటి వస్తువుల్ని కొంటూ ఆర్థికమైనటువంటి నష్టాన్ని చేస్తూ ఉంటారు. సంతానం ఏ విధమైనటువంటి అనవసరమైన స్నేహాలని చేయటం లేదు కదా అనే విషయంలో మరింత జాగ్రత్త పడుతూ కనిపిస్తారు. ఉద్యోగ ప్రయత్నాన్ని చేసేటటువంటి వారందరికీ కూడా ఉద్యోగం కంటే వ్యాపారమే గొప్పదనే యథార్థాన్ని బోధిస్తూ కనిపిస్తారు. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఏ పెద్దదైనటువంటి ఇంటిలో వీరందరూ ఉంటున్నారో ఆ ఇంటిని మరమ్మతులకి ఇచ్చి తాము వేరే చోటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అయితే కుటుంబ సభ్యులందరూ దాన్ని అనుకూలించే విధానం పెద్దగా ఉండే అవకాశం లేనే లేదు. దైవ దర్శనాన్ని చేయాలని, పుణ్యనదీ స్నానాన్ని చేయాలని, తీర్థయాత్రలకి వెళ్ళడం మంచిదని భావిస్తారు. కానీ అది ఈ రోజుకి అనుకూలించేటువంటి అవకాశం లేనే లేదు. గురువారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనారోగ్యం క్రమంగా పెరుగుతూ కనిపించవచ్చు. ముఖ్యంగా కండ్లకు సంబంధించిన, మోకాళ్ళు అలాగే మడమలకు సంబంధించిన అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి నడకకు ఇబ్బంది లేకుండా ఉండేలా తగినటువంటి చికిత్సలు చేయించుకోవడం అవసరం. ఆర్థికమైనటువంటి ఎదుగుదల పెద్దగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిలో ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి శారీరక ఆరోగ్యం సరిలేకపోయేటటువంటి కారణంగా వృత్తి ఎదుగుదల ఉండకపోవచ్చు. వ్యాపారం అంత అనుకూలంగా ఉండనటువంటి కారణంగా చేతిలో పెద్దగా సొమ్ము ఆడే అవకాశం ఉండదు. జీతభత్యాల మీద ఆధారపడి కుటుంబం నడవలసినటువంటి కారణంగా జాగ్రత్తగా పొదుపుతనాన్ని పాటించడం చాలా మంచిది. రుణాన్ని ఇచ్చేటటువంటి బంధుమిత్రులు ఉన్నప్పటికీ కూడా తీసుకోవడం మంచిది కాదు. ముందు నాటికి పలుసబడిపోయేటటువంటి సందర్భాలు ఏర్పడవచ్చు. మీనరాశి వారికి అనుకూలించే దైవం గురువారం సందర్భంగా షిరిడి సాయి. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. పరిహార శాస్త్రంలో కొబ్బరికాయకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను ఉపయోగించి అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా ఎలా బయటపడవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. భగవంతుడికి ప్రతిరోజు కొబ్బరికాయ ముక్కలు నివేదన చేసినట్లయితే అన్నప్రసాదం కంటే ఎక్కువ రెట్లు ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరిని భగవంతుడికి నివేదన చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దైవానికి పూజ చేసే సమయంలో ఎండు కొబ్బరి చిప్పను పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ధనం దాచుకునే ప్రదేశంలో ఆ ఎండు కొబ్బరి చిప్పను ఉంచుకోవటం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం కానీ అర్చన కానీ జరిగేటప్పుడు పరమేశ్వరుడి సన్నిధిలో ఒక కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి ఉంచాలి. శివాలయం నుంచి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయ తెచ్చుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే శివానుగ్రహం వల్ల ఆర్థికంగా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే లక్ష్మీ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయను మూటగట్టి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసి బెల్లంతో చేసిన పదార్థాలు నివేదన చేసి ఆ తర్వాత ఆ మూటని పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గరే ఉంచుకోవటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానుడిని దర్శనం చేసుకుని శని భగవానుడి దగ్గర 7 కొబ్బరికాయలు కొట్టడం ద్వారా శని భగవానుడిని ప్రసన్నం చేసుకుని వృత్తిలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి ఆ కొబ్బరికాయ మీద ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలా ఎర్రటి కుంకుమతో కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. అలా చేయటం ద్వారా అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన కొబ్బరికాయ పరిహారం 9 మంగళవారాలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలామందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ నరదృష్టి మొత్తం పోవాలంటే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కాటుకతో బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయతో పైనుంచి కింద వరకు 21 సార్లు దిష్టి తీయించుకొని ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం ద్వారా నరదృష్టి మొత్తం తొలగింపజేసుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే చిన్నపిల్లలు చెప్పిన మాట వినకపోయినా మొండితనంగా ప్రవర్తిస్తున్న 11 ఆదివారాలు 3 పౌర్ణములు 3 అమావాస్యలు కొబ్బరికాయతో 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో మీ పిల్లలకు దిష్టి తీయటం ద్వారా వాళ్ళల్లో ఉన్న మొండితనం క్రమక్రమంగా తగ్గిపోతుంది. చెప్పిన మాట వింటారు. కాబట్టి పరిహార శాస్త్రంలో కొబ్బరికాయకు సంబంధించి చెప్పిన పరిహారాలు పాటించడం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.